గో. ఓకే, గుడ్ మార్నింగ్ పిల్లలు, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే పీటీలో క్రికెట్ కోసం మనం మాట్లాడుకుందాం. ఈరోజు క్రికెట్ కోసం తెలుసుకుందాం. క్రికెట్ చాలామంది అంటే అనేక దేశాల వ్యాప్తంగా క్రికెట్కు ఉన్న క్రేజ్ ఇప్పట్లో మాటలు చెప్పలేంది. నెంబర్ 1 క్రేజ్లో ఏదైనా ఉందంటే అది ఓన్లీ వర్ క్రికెట్లో చాలామందికి తెలియని క్రికెట్లో చాలా మందికి తెలియదు. బ్యాట్ వెయిట్ డైమెన్షన్స్ తెలియదు, బాల్ వెయిట్ బాల్ డైమెన్షన్స్ తెలియదు, బెల్స్ హైటు వికెట్ హైటు వీటి కోసం ఏం తెలియదు. చాలామందికి తెలియకున్నా సరే గ్రౌండ్కి వెళ్తారు, క్రికెట్ ఆడతారు, అవే వికెట్ని మోస్తారు, బ్యాట్ని తీసుకొస్తారు, క్యారీ చేస్తారు, కానీ దానికోసం ఏమీ తెలియదు. చాలామందికి తెలిసిన వారు ఓకే, తెలియని వారు మాత్రం చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. ఓకే పిల్లలు, బీ కాన్సన్ట్రేషన్, బాడీ స్టిఫ్, వినండి. జనరల్గా మనం క్రికెట్లో ఫస్ట్ మనకు ప్రాముఖ్యంగా యూజ్ అవ్వాల్సినవి ఏంటి? బ్యాట్, వికెట్స్, బాల్, బెల్స్. వీటి కోసం ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ బ్యాట్ కోసం మాట్లాడదాం. బ్యాట్ హైట్ వచ్చేసి 96.52 సెంటీమీటర్స్. క్లియర్? బ్యాట్ హైట్ ఎంత? దిస్ ఈజ్ బ్యాట్. మీరు రెగ్యులర్గా ఆడే బ్యాట్ ఇది పిల్లలు. రెగ్యులర్గా ఆడే బ్యాట్ హైట్ వచ్చేసి 96.52 సెంటీమీటర్స్. ఇక్కడ నుండి ఇక్కడ వరకు 96.52 సెంటీమీటర్స్ ఉండాలి. అది ఇంచెస్లోకి తీసుకుంటే 38 ఇంచెస్ ఉండాలి. బ్యాట్ 38 ఇంచెస్ ఉండాలి. క్లియర్? నెక్స్ట్ బ్రెత్. మనం వాడే బ్యాట్ బ్రెత్ ఎంత ఉంటుంది? జనరల్గా 10.8 సెంటీమీటర్స్. అది ఇంచెస్లోకి తీసుకుంటే 10.8 సెంటీమీటర్స్. క్లియర్ పిల్లలు? ఇంచెస్లోకి తీసుకుంటే 4.25 ఇంచెస్. ఇంచెస్లోకి తీసుకుంటే బ్రెత్ 4.25 ఇంచెస్. మనం చాలామంది బ్యాట్ ఎక్కడ పట్టుకుంటాం? హ్యాండిల్ పట్టుకుంటాం. ఈ హ్యాండిల్ గ్రిప్ మనకు చాలామందికి తెలియదు. చాలామందికి తెలియదు. ఈ హ్యాండిల్ గ్రిప్ పట్టుకొని మనం 6లు 4లు కొడతాం, కానీ దీని గ్రిప్ సైజ్ తెలియదు చాలామందికి. పిల్లలు, అప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని తెలుసుకోవాలి. హ్యాండిల్ గ్రిప్ ఎంత? 228 mm. బ్యాట్ వెయిట్, దీని వెయిట్ ఎంత ఉంటుంది? బ్యాట్ వెయిట్ 1.2 kgs to 1.4 kgs, బిలో 1.5 kg. జనరల్గా ఈ క్లాస్ అయిపోయిన తర్వాత కానీ ఇంకో టైంలో కానీ మీ ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు కానీ నువ్వు విన్న సబ్జెక్ట్ ఏది? క్రికెట్. లైవ్ క్రికెటా లేకపోతే రిప్లే క్రికెట్సా, ఏది వచ్చినా సరే కూర్చొని చూసినప్పుడు జనరల్గా మీ డాడీని క్వశ్చన్ చేయొచ్చు. ఎట్లా? డాడీ, నువ్వు నాకంటే సీనియర్వి, నువ్వు క్రికెట్ ఆడుంటావు, అది ఇది అన్నీ చాలా ఆడుంటావు కదా డాడీ, జనరల్గా బ్యాట్ హైట్ ఎంత ఉంటుంది డాడీ అడగచ్చు. ఎప్పుడు అడగచ్చు? నీకు దీనికోసం తెలిసి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని? ఫాదర్ని. అప్పుడు అడిగితే మీ డాడీ అంటాడు, ఏమో బిడ్డ అని అనుకో. అప్పుడు నువ్వు దీనికోసం చెప్పాలి, డాడీది బ్యాట్ హైట్ వచ్చేసి లెంత్ 96.52 సెంటీమీటర్స్, బ్రెత్ వచ్చేసి 10.8 సెంటీమీటర్స్, హ్యాండ్ గ్రిప్ వచ్చేసి 228 mm, వెయిట్ వచ్చేసి 1.2 to 1.4 kgs, బిలో 1.5 kg అని నువ్వు చెప్పొచ్చు. అని నువ్వు చెప్తే అంటే మీ డాడీకి ఎంతో కొంత అవగాహన వస్తుంది. రే నా పిల్లడు ఎంతో కొంత అయితే నేర్చుకుంటున్నాడు అని ఒక మంచి ఆలోచన వస్తుంది. నెక్స్ట్ బ్యాట్ అయిపోయింది. బాల్ కోసం తెలుసుకుందాం. బాల్ వెయిట్ వచ్చేసి 155.9 to 163 grams ఉంటుంది బాల్ వెయిట్. అది అండర్ జూనియర్స్ అంటే అండర్ 13 years వాళ్ళకి 133 to 144 grams ఉంటుంది. జనరల్గా బాల్ అంటే 2 సైజులు ఉంటుంది బిడ్డ. బాల్ వెయిట్ వచ్చేసి మెన్స్ వాళ్ళకి అంటే పెద్దవాళ్ళకి అండర్ 13 years అబోవ్ 155.9 grams to 163 grams వరకు ఉంటుంది. అండర్ 13 అంటే చిన్నపిల్లలకి బిలో 7th 8th 9th క్లాస్ వాళ్ళకి 133 to 144 grams ఉంటుంది. క్లియర్? బాల్ సర్కాంఫరెన్స్ బాల్ చుట్టుకొలత ఎంత ఉంటుంది? బాల్ సర్కాంఫరెన్స్ 22.4 centimeters to 22.9 centimeters. Clear? 22.4 centimeters to
22.9 సెంటీమీటర్స్. క్లియర్. అది ఇంచెస్లోకి డివైడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 8.81 ఇంచెస్ వస్తుంది. ఇంచెస్లో కన్వర్ట్ చేసుకుంటే ఎంత వస్తుంది? 8.81 ఇంచెస్ వస్తుంది. క్లియర్ బేటా? బాల్ వెయిట్ తెలుసు, అది మెయిన్ అంటే అబోవ్ 15 ఇయర్స్ నుంచి అండర్ 13 ఇయర్స్ వరకు బాల్ వెయిట్, దాన్ని వెయిట్ తెలుసు, దాని సర్కంఫరెన్స్ తెలుసు. నెక్స్ట్ ఏంటి నీకు కావాల్సింది? వికెట్. ఏం కావాలి? ఇప్పుడు బ్యాట్ తెలుసుకున్నావు, బాల్ తెలుసుకున్నావు, నెక్స్ట్ ఏం కావాలి? వికెట్. వికెట్ హైట్ ఎంత ఉంటుంది అంటే వికెట్ హైట్ 71.12 సెంటీమీటర్స్ ఉంటుంది. 71.12 సెంటీమీటర్స్ ఉంటుంది పిల్లలు. వికెట్ హైట్ ఎంత ఉంటుంది? జనరల్గా మీరు వికెట్ హైట్ అంటే ఎంత ఉంటుంది సార్, ఎంత ఉంటుంది సార్ అట్లా చెప్పకూడదు. దానికంటే ఒక మెజర్మెంట్స్ ఉంటాయి. ఆ మెజర్మెంట్స్ మాత్రమే నువ్వు చెప్పాలి. ఎంత జనరల్గా మనం ఆడే వికెట్ హైట్ ఎంత ఉంటుంది అంటే 71.12 సెంటీమీటర్స్ ఉంటుంది. అదే ఇంచెస్లోకి కన్వర్ట్ చేస్తే 28 ఇంచెస్ ఉంటుంది. ఎంత? 28 ఇంచెస్ ఉంటుంది. దాని సర్కంఫరెన్స్, సపోజ్ ఇది వికెట్ అనుకో, దీని సర్కంఫరెన్స్ చుట్టుకొలత ఎంత ఉంటుంది? 3.18 సెంటీమీటర్స్ టు 3.49 సెంటీమీటర్స్ ఉంటుంది. అది ఇంచెస్లో కన్వర్ట్ చేసుకుంటే 1.38 ఇంచెస్ ఉంటుంది. ఎంత ఉంటుంది? 1.38 ఇంచెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? వికెట్ అయిపోయింది. వికెట్ హైటు జనరల్గా మీకు తెలుసు, దాని సర్కంఫరెన్స్ చుట్టుకొలత తెలుసు. బ్యాటు వికెట్ బాల్ అయిపోయింది. ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సింది ఏంటి? బెల్. బెల్ అంటే తెలుసు కదా బెట్ట, వికెట్స్ పైన ఉంటుంది. బాల్ త్రో చేసినప్పుడు వికెట్స్ పడిపోతుంది. దాని లెంత్ ఎంత ఉంటుందో చెప్తా చూడండి. లెంత్ ఆఫ్ ద బెల్స్ 10.95 సెంటీమీటర్స్. బ్రెత్ ఆఫ్ ద వికెట్ ఎంత ఉంటుంది? 22.86 సెంటీమీటర్స్ ఉంటుంది. అది ఇంచెస్లోకి డైవర్ట్ చేసుకుంటే 9 ఇంచెస్ ఉంటుంది. ఎస్, బ్రెత్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంటుంది. ఇంత ఉంటుంది. క్లియర్? ఇది ఇంచెస్. ఇప్పుడు జనరల్గా మీకు తెలిసింది ప్రతి ఒక్కటి మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి. ఈ పాఠం విన్నారు కదా బిడ్డ, అంటే ఈ సబ్జెక్ట్ తెలుసుకున్నారు కదా, సబ్జెక్ట్ కోసం మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి. జనరల్గా మ్యాచ్ వచ్చినప్పుడే కానీ, లేదా జనరల్గా పిల్లలు మీ డాడీని బ్యాట్ కావాలి నేను కోచింగ్కి వెళ్తే అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే అన్నప్పుడు, ఫోర్స్ చేసినప్పుడు, ఎన్ని పక్షంలో ఉన్నా కానీ జనరల్ చిన్న టెస్ట్ పెట్టండి. మీరు సబ్జెక్ట్ నేర్చుకొని అప్పుడు అడగాలి. సబ్జెక్ట్ రాకుండా 2 నేర్చుకొని నువ్వు అడిగినావు అనుకో కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ నువ్వు సబ్జెక్ట్ నేర్చుకో ఏదైనా సరే. ఇప్పుడు జనరల్గా నేను ఈరోజు నీకు ఏం చెప్పినా, క్రికెట్లో బ్యాటు, వికెట్, బాల్, బెల్స్ వీటి కోసం చెప్పిన. మళ్ళీ నీకేమైనా డౌట్ వస్తే మళ్ళీ అడుగు, మళ్ళీ చెప్తాను. సేమ్ దీని ప్రాసెస్ చేయి, దీని ప్రాసెస్గా నేర్చుకో. నేను చెప్పిన దాంట్లో మిస్టేక్ ఏమైనా ఉంటే సార్ ఇది మిస్టేక్ చేసినాం అంటే ప్రీవియస్గా నువ్వు ఏ వీడియోస్ ఎవరైనా చూస్తే చూడు, లేదంటే సెర్చ్ చేస్తే సెర్చ్ చేయి. దేంట్లో నీకు రిజల్ట్ వస్తే కమెంట్ నువ్వు వచ్చి నన్ను అడగచ్చు. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇంత తెలుసుకున్నారు, బ్యాట్, బాల్, వికెట్. నెక్స్ట్ మీకు పిచ్ కోసం తెలియదు కదా బేటా, పిచ్ కోసం నేను చెప్తాను చూడండి. జనరల్గా పిచ్ డైమెన్షన్స్ ఎంత ఉంటాయి? లెంత్ ఆఫ్ పిచ్ ఎంత ఉంటుంది అంటే 20.12 మీటర్స్ ఉంటుంది. 20.12 మీటర్స్. పిచ్ ఎంత ఉంటుంది? 20.12 మీటర్స్ ఉంటుంది. దాని బ్రెత్ ఎంత ఉంటుంది? బ్రెత్ వచ్చేసి 3.5 మీటర్స్ ఉంటుంది. బ్రెత్ ఎంత ఉంటుంది బేటా? 3.5 మీటర్స్. జనరల్గా పిచ్ కోసం చాలామంది తెలియదు. పిచ్ కోసం అంటే పర్టిక్యులర్గా తెలియదు చాలామందికి, కోచింగ్ పోయే వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఎవరు తెలియదు. ఏదో కొంచెం దూరం చేసుకుంటారు, ఒక స్టోన్స్ అక్కడిక్కడ స్టోన్స్ పెట్టుకుంటారు, కర్రలు పెట్టుకుని ఆడతారు. మ్యాక్సిమంగా తీసుకోవచ్చు 20 మీటర్స్ అని. ఎగ్జాక్ట్గా తీసుకోవాలంటే 20 మీటర్స్ తీసుకోవాల్సిందే. నెక్స్ట్ దాని బ్రెత్ ఎంత ఉంటుంది? 3 మీటర్స్ ఉంటుంది పిచ్కు. క్లియర్? దీంట్లో మీకు ఏ డౌట్ వచ్చినా నేను అడగచ్చు. బ్యాట్ కోసమే కానీ, బాల్ కోసమే కానీ, వికెట్ కోసమే కానీ, బెల్స్ కోసమే కానీ. ఓకేనా?
జనరల్గానైతే మీరు 100% ఎఫెక్ట్ పెట్టండి. చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి. విన్నారా ఆటోమేటిక్గా మీకు అన్నీ నేర్చుకుంటారు. లెంత్ వచ్చింది అనుకోండి, బ్యాక్ లెంత్ ఎంత ఈజీగా, బ్యాక్ లెంత్ ఎంత అంటే ఈజీగా చెప్పచ్చు ఈ ఆన్సర్. 96.52 సెంటీమీటర్స్. ఇంచెస్లో పోతే 38. బ్రెత్లో పోయినాం అనుకోండి, బ్రెత్ ఎంత 10.8 సెంటీమీటర్స్. క్లియర్? మీ డాడీని అడగాలి ఇంట్లో. లైక్ హ్యాండిల్ గ్రిప్ 228 mm, వెయిట్ 1.2 to 1.4 kgs, 200% నడుస్తుంది. చెప్పాలి, చెప్తేనే ఏదైనా అర్థమవుతుంది. మీ డాడీని ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ క్రికెట్ మీద నాకు కోచింగ్ పోతా అనుకున్నావు అనుకో బేట, మీ డాడీ పంపించని పక్షం అనుకో, నువ్వు సబ్జెక్ట్ నేర్చుకో. సబ్జెక్ట్ నేర్చుకొని మీ డాడీతోని మంచిగా మాట్లాడు. నీ ఇంటెన్షన్ ఏంటో అర్థమయ్యేటట్టు చెప్పు. అంటే నీవు ఏం కావాలనుకుంటున్నావు ఫ్యూచర్లో దాన్ని మీ డాడీకి ఎక్స్ప్లెయిన్ చేయి. సపోజ్ నువ్వు కోచింగ్ పోదాం అనుకుంటున్నావు, డాడీకి ఎక్స్ప్లెయిన్ చేయి. డాడీ నాకు ప్రతి ఒక్కటి తెలుసు క్రికెట్లో, క్రికెట్లో అత్యంతగా యూజ్ అయ్యేది బాలు, బ్యాట్, వికెట్, బెల్స్, వీటి కోసం తెలుసు, నేర్చుకుంటా తెలుసు అని చెప్పు. మీ డాడీ కన్విన్స్ అయ్యి నేను పంపిస్తే ఓకే, లేదంటే ప్రాక్టీస్ చేయి బయట. ఓకేనా? ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకున్న ప్రతిదీ చెప్పాను. ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. జనరల్గా బ్యాట్, బాల్, వికెట్, బెల్స్ ఇది. నెక్స్ట్ టాపిక్లో మనం పిచ్ కోసం మాట్లాడదాం, ప్లేయర్స్ కోసం మాట్లాడదాం, అఫీషియల్స్ ఎంతమంది ఉంటారు, ఏ రకంగా ఆడాలి, ఎట్లా ఆడతారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.